హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ అండ్ ఫినాన్షియల్ అనలిస్ట్ వెంకట్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో చాలా మంది ఇదొకటి ఆలోచిస్తారు సార్, అంటే లక్షలు మనం బయట అప్పు చేస్తాము, రొటేషన్స్ చేస్తాము, ఇన్వెస్ట్ చేస్తాం, కానీ 5,000 లేదా 10,000 అడ్వైజర్ కి ఇవ్వాలంటే ఆలోచిస్తారు. ఎందుకని అలా? అసలు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే అది వాళ్ళ ప్రాబ్లం కూడా కాదండి. ఈ మధ్య యూట్యూబ్ లో కూడా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది ఛానల్ చేస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లో అంటే ఇన్సూరెన్స్ లో కొంత కమిషన్ ఉంటుంది. 15 to 20% కమిషన్ ఉంటుంది ఇన్సూరెన్స్ లో. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 15 to 20% కమిషన్ ఉంటుంది. తర్వాత రెగ్యులర్ రెన్యువల్స్ లో కూడా కొంత 4 to 5% ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చేటప్పటికి మీకు అసలు అడ్వైజర్ వచ్చేటప్పటికి ఏంటంటే 50 to 60 పైసా ఉంటుంది. పైసాల్లో ఉంటుంది. 0.5%, 0.6%, 0.7% డిపెండ్ ఆన్ ఫండ్ బట్టి. అంటే మీరు ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే అది ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో అతనికి వచ్చేది ₹500, ₹600. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం వేరే పర్సన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇదే చెప్పారు, అంటే సంవత్సరానికి మీరు ఇచ్చే 600తో అయితే మాకు గడవదు కదా. 2 సార్లు ఇచ్చే 600 గురించి మీరు ఆలోచిస్తున్నారు, కానీ మేము మీకు కొన్ని లక్షలు కోట్లు ప్లాన్ చెప్తున్నది ఎందుకు గమనించట్లేదు? అతను ఏదైనా అవసరం ఉన్నప్పుడు, సార్ నేను రాలేకపోతాను, ఒకసారి నాతో కలవండి అన్నప్పుడు, నేను కార్ వేసుకుని వెళ్తాను, బైక్ వేసుకుని వెళ్తాను, పెట్రోల్ ఎంత అవుతుందండి? అయిపోయింది. ఆయన సంవత్సరానికి ఇచ్చే ఏదైతే ఫ్యూల్ ఉందో అది అయిపోతుంది. ఇది వాళ్ళకి తెలియదు పాపం. మనము ఇన్వెస్టర్ ఏం బ్లేమ్ చేయలేము. కానీ ఈ మధ్య కొంచెం ఓవర్ స్మార్ట్ పీపుల్ ఈ మధ్య యూట్యూబ్స్ లోకి వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్స్ గురించి మాకు మొత్తం తెలుసు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, అడ్వైజర్ కన్సల్ట్ చేయొద్దు. అడ్వైజర్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, సో దీనివల్ల మీరు లాస్ అవుతారు, మీ మొత్తం అమౌంట్లు తగ్గిపోద్దని ఇట్లాంటివన్నీ ఈ పిచ్చి పిచ్చి వీడియోస్ అన్ని చేయడం మొదలు పెట్టారు. దీంతో ఏమవుతుందంటే మనకి కంప్యూటర్ చేతిలో ఉంటుంది కదా, సో మనకి అన్ని యూట్యూబ్ లో ఉంటాయి, అన్ని ఉంటాయి కదా. సో చూసేసి అక్కడ రేటింగ్ చూస్తారు, మ్యూచువల్ ఫండ్స్ లో రేటింగ్ చూస్తారు, 3 స్టార్ 4 స్టార్ ఇవన్నీ చూస్తారు. ఆ రేటింగ్ ప్రకారం వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకు వెళ్ళిపోతారు. ఈ రేటింగ్స్ అనేవి ఏంటంటే సబ్జెక్టు కండిషన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. లాస్ట్ 5 years లో పర్ఫామ్ చేసిన ఫండ్ ఈ 5 years లో చేయాలని లేదు, ఈ 5 years లో పర్ఫామ్ చేసిన ఫండ్ నెక్స్ట్ 5 years లో చేయాలని లేదు. డైనమిక్స్ మారిపోతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందండి, ఈ 5 years భూమి ఉంటుంది, నెక్స్ట్ 5 years వచ్చేటప్పటికి మళ్ళీ అది స్లమ్ లోకి వెళ్ళిపోతుంది. మరి ఇవాళ వచ్చిన రేటింగ్ రేపు పొద్దున ఉండాలంటుందా? ఉండదు. సో అడ్వైజర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇవాళ మార్కెట్ భూమిలో ఉన్న ఒక మంచి ఎమర్జింగ్ గా ఉన్న ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. రేపు పొద్దున ఏమవుతుంది, ఈ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఫండ్ స్విచ్ చేయాలి. ఫండ్ స్విచ్చింగ్ అంటారు, చేంజ్ చేయడానికి స్విచ్ చేయాలి. ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తారు? అడ్వైజర్ అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసి క్లయింట్ సజెస్ట్ చేస్తాడు, బాబు నీ ఫండ్ ఇప్పటివరకు బాగుంది, ఇక్కడ నుంచి కొంచెం తగ్గే అవకాశం ఉంది, మనం ఇంకొక ఫండ్లోకి షిఫ్ట్ అవుదాం అని చెప్పి ప్రతి కన్సర్న్ తీసుకుని చేస్తాం. సో అలా చేస్తే అతను సేఫ్ లో ఉంటాడు. అలా కాకుండా ఉదాహరణలో పెట్టేసి కూర్చొని అది ఏడిపోయిన దైవాదనం అనుకుంటే ప్రాబ్లం. అందుకు అడ్వైజర్ కావాలి. అంతే తప్ప వీళ్ళిచ్చే 5 పైసలకి 6 పైసలకి అడ్వైజర్ కి ఏమి ఉండదు. అడ్వైజర్ ఎక్కడ బెనిఫిట్ అవుతా అంటే, ఒక 100 crores 150 crores ఇన్వెస్ట్మెంట్ ఏఎం తయారైనప్పుడు తన క్లయింట్స్ నుంచి దాని మీద వచ్చి ఈ 50 పైసా కూడా అతనికి మంచి అమౌంట్ అవుతుంది. అలా చూస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్టర్ ఉండే బెనిఫిటే ఎక్కువ. మనం మీకు అదర్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాం, ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే అదర్ ఏమున్నాయి? బ్యాంక్ డిపాజిట్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ. వీటిల్లో వాళ్ళకి ఎంత వస్తాయండి? బ్యాంక్ డిపాజిట్స్ మీకు తెలుసు కదా, 6%, 6.5. అంటే లైక్ కంపారిటబుల్ టు మ్యూచువల్ ఫండ్స్ అయితే హాఫ్ ప్రాఫిటే ఉంటుంది మేబీ దాంట్లో. అసలు ప్రాఫిట్ పక్కన పెట్టండి, 6 to 5%, 6 to 6.5% ఇస్తుంది. డిపాజిట్ లోకి వెళ్తే మామూలుగా పోస్టులు ఇట్లాంటివి ఉన్నాయి, 7.5, 8. సో ఇట్లా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు అనుకున్నట్టు ఏదో మీకు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో మీకు రేట్ ఉండొచ్చు, కానీ బయట మార్కెట్ లోకి వెళ్తే అవి పెరుగుతాయి గ్యారెంటీ లేదు. ఓవరాల్ గా నేషనల్ వైడ్ సర్వేలో తెలియదు ఏంటంటే, రియల్ ఎస్టేట్ లో కమింగ్ 10 years లో 5 to 6% మాత్రమే గ్రోత్ ఉంటుందని వాళ్ళు డిసైడ్ చేశారు. మరి ఇంకా రియల్ ఎస్టేట్ ఇవాళ మామూలుగా బయట ప్రమోట్ చేస్తుంటారు, అద్భుతంగా అక్కడ భూమి ఉంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు ఇట్లా చెప్తారు. కానీ రియాలిటీ ఎట్లా ఉంటుంది? రియాలిటీకి వచ్చేటప్పటికి 5 to 6% నుంచి ఓవరాల్ గ్రోత్ ఉండదు. 2 లిక్విడేషన్ ప్రాబ్లం. మీరు అమ్మాలన్నప్పుడు అమ్మగల ప్రాపర్టీ, మీరు ఏదైనా డబ్బులు అవసరం వచ్చి అమ్మాలన్నప్పుడు కొనేటప్పుడు ఉన్నంత ఇది డిమాండ్ అమ్మేటప్పుడు. సో దాంతో మనం మళ్ళీ డెట్స్ లోకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒకటి మంచి టూల్ గా తీసుకున్నాం. ఎందుకు మంచి టూల్ గా తీసుకున్నాం మ్యూచువల్ ఫండ్ అంటే, ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ని
కంపేర్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఏంటి ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ రేటింగ్ 7% ఇన్ఫ్లేషన్ ఉంది. మీరు 6%లో ఇన్వెస్ట్ చేస్తే 7% ఇన్ఫ్లేషన్ ఉంది, 1% మైనస్. ఇది మనమే పే చేయాలి కదా. అవును. అట్లాగే మీకు బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ పే చేయాలి. 20% మినిమం అప్ టు ది యువర్ ట్యాక్స్ స్లాబ్ కింద పే చేయాలి. ఇలా పే చేసినప్పుడు ఆ ట్యాక్స్ కూడా కలుపుకుంటే మీరు 6% తీసుకుంటూ జేబులోంచి ఇంకొక 4% ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే. సో మీకు ఏ రకంగానే ఉపయోగపడుతుంది. అందుకోసం ఏంటంటే ఇన్ఫ్లేషన్ దాటి మనకి ఈల్డ్ ఏదైతే వస్తుందో దానిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఒక మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ చేయడానికి దానికి చాలా వ్యవహారాలు ఉన్నాయి. అది ఆర్డినరీ ఇన్వెస్టర్ వల్ల కుదరదు. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇదే సేఫ్. అందుకే ఇవాళ మ్యూచువల్ ఫండ్ వైపు అందరూ వస్తున్నారు. ఇవాళ 60 లక్షల కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో పీపుల్ మనీ ఉంది. ఓకే. సో ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మనం ఇందాక మాట్లాడినట్టు మంత్లీ రిటర్న్స్ వస్తాయి కదా, అది తీసుకెళ్లి ఇక్కడ ప్రాపర్టీస్ మీద కూడా ఇంట్రెస్ట్, అంటే వీళ్ళు ఇక్కడ ప్రాపర్టీ ఏదైతే లోన్ మీద తీసుకుంటారో దాని ఇంట్రెస్ట్ ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అంటే అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ పెట్టుకుంటున్నారు. సో ఇది ఒక రకంగా మంచిదే, కానీ దీంట్లో కూడా ఏదో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు. అవి ఏంటి? అంటే ఏం తీసుకొచ్చి పెడుతున్నారు, దానిలో మంత్లీ తీసుకుంటాం మనం. ఎస్డబ్ల్యూపీ కింద కొంత అమౌంట్ తీసుకుంటాం, ఒక 50,000 లక్షలు లేదా 2 లక్షలు తీసుకుంటాం. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు అంటారు మీరు? ఇక్కడ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ ఉంటారు. అది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు లోన్ లో హౌస్ తీసుకోవాలి అక్కర్లేదా, అది పెద్ద గొడవది. అంటే హౌస్ తీసుకోవడం అనేది ఒక సెంటిమెంట్. హౌస్ తీసుకున్నప్పుడు ఇంకా దానికి తప్పదు లోన్ కట్టడానికి. సో ఒక రకంగా అది కూడా ఒకవేళ తీసుకుని ఉంటే, హౌస్ తీసుకోవాలక్కర్లేదు వేరే సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడతాం. బట్ హౌస్ తీసుకుంటే అటు వచ్చే అమౌంట్ ఇటు కట్టడం అనేది కొంతవరకు ఓకే, ఇంకా మరి తప్పదు కదా. కానీ దానివల్ల ఏమి మనకి లాస్ అనేది ఉండదా? లాస్ ఉండదు, లాభం ఉండదు. లాస్ ఏమి ఉండదు కానీ లాభం ఉండదు. అదే ఎందుకంటే అక్కడ ప్రాఫిట్ తీసుకున్నాం, ఇక్కడ వచ్చి కడుతున్నాం, అంత మించి ఏముండదు. ఇక్కడ కూడా హౌసింగ్ లోను 9% ఆర్ అరౌండ్ 9% ఇక్కడ ఉంటుంది. సో ప్రాఫిట్ ఉండదు. అసలు హౌస్ తీసుకోవాలక్కర్లేదు అనేది అది వేరే పెద్ద సబ్జెక్ట్. అది అసలు చాలా మంది అయోమయంలో ఉంటారనమాట, చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇది ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్ వీడియో లాగా అయిపోతుంది సార్, నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి అన్నట్టు. అసలు తీసుకోవాలంటారా వద్దంటారా? అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడమనండి. 1 లైన్ లో చెప్పండి సార్, నేను ఉండలేను ముందు సస్పెన్స్ కి. అంటే మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటే తప్పండి లోన్ పెట్టి ఇల్లు తీసుకోకూడదు. ఇది ఒక ఫండమెంటల్. ఎలాన్ మస్క్ కూడా తీసుకోలేదు. 1000 కోట్లు అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అతను ఇల్లు తీసుకోలేదు, హౌస్ కొనలేదు, రెంట్ మాత్రమే తీసుకున్నాడు. ఓకే. సో దీని గురించి సస్పెన్స్ వీడియో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.